అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ గుంటూరు. చాలామంది విటమిన్ డి ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడటం చూస్తున్నామండి రోజుల్లో. మేము ఏదన్నా హాస్పిటల్లో అడిగినప్పుడు కానీ లేదా మెడికల్ క్యాంప్స్కి అటెండ్ అయినప్పుడు కొంచెం ఎక్కువ మందిని చూస్తుంటాం. మీరు ఏమేమి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు అని అడిగితే షుగర్ బీపీకి అయితే ఎలా వాడుతున్నారో గ్యాస్ ట్యాబ్లెట్ ఒకటి, విటమిన్ డి ఒకటి, విటమిన్ సి ఒకటి చాలా ఎక్కువగా వాడటం చూస్తున్నాం. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఎలా అయితే విటమిన్ డి వాడటం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, క్యాన్సర్ తగ్గుతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకొని అందరూ రోజు వేసుకోవటం చూస్తున్నాం. సో ఇది తీసుకోవాల్సిన మోతాదులో తీసుకుంటే మనం ఇప్పుడు అనుకున్నట్టుగానే ఈ ఉపయోగాలన్నీ ఉన్నాయండి. సో తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుంటే ఏం ప్రమాదం ఉన్నదనేది చాలామంది తెలుసుకోకుండానే కొంత ఎక్కువ డోసెస్లో ఇంకా ఎక్కువ తీసుకుంటే బాగా ఎక్కువ ఉపయోగం ఉంటుందేమోనని ఎక్కువ డోసెస్లో వాడటం చూస్తుంటాం. సో ఈరోజు ఈ వీడియోలో అసలు విటమిన్ డి అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, డోస్ ఎక్కువైతే దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ ఆర్థో కేర్. సో ఈ విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అండి. సో ఈ విటమిన్ డి అనేది తీసుకుంటే అది మన బాడీలో ఫ్యాట్లోకి వెళ్ళి డిపాజిట్ అవుతుంది. సో అసలు ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటే ఏమిటంటే మన బాడీలో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఉంటాయి. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి విటమిన్ బి కాంప్లెక్స్, అందులో రకరకాలు ఉంటాయి, B1, B2, B3, B12 అని. ఇలా ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్, వైటమిన్ సి, ఇవి మెయిన్గా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండి. ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ మన బాడీకి చాలా అవసరం. అందరూ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఒకవేళ అవి మన బాడీకి అవసరానికి మించి ఎక్కువ మోతాదులో ఉంటే అవి వాటర్లో యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. మన బాడీలో వాటికి డోస్ పెరగటం, టాక్సిటీ రావటం, అంటే దానివల్ల ప్రమాదం కలిగే స్టేజ్ రావటం చాలా అరుదు. అది ఒకవేళ ఎక్కువ తీసుకున్నా కూడా మన బాడీకి అవసరం లేని మన కిడ్నీస్ బాగానే పనిచేస్తుంటే యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనే ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, ఈ 4 ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండి. ఇవి అవసరానికి మించి మోతాదులో కనుక మన బాడీకి చేరితే అవి బయటికి వెళ్ళలేవు, మన బాడీలోనే పేరుకుపోయి అవి వాటి వల్ల ఉపయోగాల కన్నా కూడా ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. మిగతా అవయవాల మీద వాటి ఎఫెక్ట్ పడి ప్రమాదాలు పెరుగుతాయి అన్నమాట. ఇది చాలామందికి తెలియదు. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేది రికమెండెడ్ డైలీ డోస్ మాత్రమే తీసుకోవాలి. అవసరానికి మించి తీసుకుంటే దానివల్ల ఉపయోగాల కన్నా ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ విటమిన్ డి అనేది మన బాడీలోకి ఎలా వస్తుందంటే ఎక్సోజెనస్ సోర్సెస్, ఎండోజెనస్ సోర్సెస్ అంటారు. అంటే ఎక్సోజెనస్ అంటే బయట నుంచి మన బాడీలోకి వచ్చేది. సో కొన్ని యానిమల్ ఫుడ్స్, ఫిష్ కానీ కొన్ని మీట్స్లో విటమిన్ డి అనేది లభిస్తుంది. కొన్ని ఫోర్టిఫైడ్ డైరీ ప్రొడక్ట్స్ అంటారు, అంటే కొన్ని డైరీ ప్రొడక్ట్స్లో కాల్షియం బాగా అబ్జర్వ్ అవ్వడానికి విటమిన్ డి యాడ్ చేస్తారు. సో ఇదొక సోర్స్. నెక్స్ట్ వచ్చేసి మేజర్ సోర్స్ వచ్చేసి సప్లిమెంట్స్ అండి, అంటే విటమిన్ డి ట్యాబ్లెట్స్. సో పైన చెప్పిన రెండింటి ద్వారా అంత ఎక్కువ మోతాదులో విటమిన్ డి రాదు. విటమిన్ డి ట్యాబ్లెట్స్ ద్వారానే మన బాడీలో ఎక్కువ మోతాదులో విటమిన్ డి వెళ్తుంది. సో ఎండోజెనస్ సోర్స్ అంటే మన బాడీయే డెవలప్ చేసుకునేది. మన స్కిన్ మీద సన్ రేస్ పడినప్పుడు ఆ కొవ్వులో ఉండే ఒక కొలెస్ట్రాల్ మాలిక్యూల్ విటమిన్ డిగా మారి తర్వాత లివర్ ద్వారా, కిడ్నీ ద్వారా రూపాంతరం చెంది యాక్టివ్ విటమిన్ డిగా మారి మన బాడీకి అవసరమైన కాల్షియంని, బోన్స్కి అవసరమైన కాల్షియంని పంపిస్తుందండి. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. దీని ద్వారా కూడా ఎప్పుడూ కూడా మన బాడీలో అధిక మోతాదు విటమిన్ డి అనేది డెవలప్ అవ్వదు. కొంత రెగ్యులేటరీ మెకానిజం ఉంటుంది. సో అవసరమైనంత వరకే విటమిన్ డిని తయారు చేస్తుంది ఈ మెకానిజం ద్వారా. సో మేజర్గా విటమిన్ డి మన బాడీలో అవసరానికి మించి ఎక్కువ అవడానికి కారణం విటమిన్ డి ట్యాబ్లెట్స్ అండి. సో ఈ ట్యాబ్లెట్స్ డాక్టర్ చెప్పిన విధానం ద్వారా వాడకుండా లేదా కొంత సొంత ట్రీట్మెంట్ చేసుకుంటూ తెలియక ఎక్కువ డోసెస్ తీసుకుంటే విటమిన్ డి టాక్సిటీ అంటాం, అంటే హైపర్ విటమినోసిస్ అంటాం. సో నార్మల్గా రికమెండెడ్ డోస్ అంటే యుఎస్ఎఫ్డిఏ రికమెండెడ్ డోస్ వచ్చేసి 600 to 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ అండి పర్ డే. అప్ టు 2000 వరకు కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో రికమెండెడ్. 4000 దగ్గరలో కానీ 4000 కన్నా దాటింది అంటే టాక్సిటీ అంటాం. అంటే ఆ డోసులు కనుక డైలీ తీసుకుంటే కనుక
ఆ విటమిన్ డి వల్ల వచ్చే ఉపయోగాల కన్నా కూడా ఈ టాక్సిటీ లెవెల్స్ పెరిగిపోతాయి. సో ఈ విటమిన్ డి టాక్సిటీ వచ్చినప్పుడు ఎలా మన బాడీలో లక్షణాలు ఏముంటాయి అంటే, ఈ విటమిన్ డి ఎక్కువైనప్పుడు మన బాడీలో కాల్షియం ఎక్కువగా అబ్జర్వ్ అవుతుందండి. యూరిన్లో నుంచి బయటికి వెళ్లకుండా మనం ఫుడ్ ద్వారా తీసుకుంది కానీ, ఇతర మార్గాల నుంచి వచ్చిన కాల్షియం టాబ్లెట్ల ద్వారా తీసుకుంది కానీ, ఇవన్నీ బాడీలో ఎక్కువ కాల్షియంని డ్రా చేస్తుంది విటమిన్ డి. సో హైపర్ కాల్సిమియా ఆర్ హైపర్ కాల్సినోసిస్ అంటారు. సో మెయిన్గా విటమిన్ డి ఎక్కువైనప్పుడు ఈ హైపర్ కాల్సిమియా వల్ల అనర్థాలు వస్తాయి. అవి ఏంటంటే, దీనికి ఒక చిన్న నిమోనిక్ ఉంటుందండి. బోన్స్, స్టోన్స్, గ్రోన్స్, మోన్స్, టోన్స్ అంటారు. బోన్స్ అంటే బోన్ పెయిన్స్ అనమాట. అంటే బోన్ని ఎక్కడ టచ్ చేసినా ప్రెస్ చేసినా కూడా విపరీతంగా నొప్పి వస్తుంటుంది. బోన్ పెయిన్స్ అంటారు. కొంతమంది ఆ నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంటారు కూడా. సో ఇలా బోన్స్ అని. స్టోన్స్ అంటే ఎక్కువైన కాల్షియము రేనల్ స్టోన్స్గా మారి కిడ్నీ స్టోన్స్గా ఏర్పడి కొంత యూరిన్ బ్లాక్ అవటం, కిడ్నీ పెయిన్ రావటం, అది సర్జరీ వరకు వెళ్ళే అవసరం కూడా రావచ్చు. నెక్స్ట్ గ్రోన్స్ అంటారు. అంటే మజిల్ పెయిన్స్ అనమాట. మజిల్ క్రాంప్స్ లాగా, మజిల్ వీక్నెస్ లాగా, ఫెటిగ్ లాగా, అది కూడా కొంత పెయిన్స్ లాగా వస్తుంది అనమాట. కొంత వాతంలా కూడా చేరుతుంటుంది, గౌట్ ప్రాబ్లంలా కూడా చేరుతుంటుంది. సో దీన్ని గ్రోన్స్ అంటారు. మోన్స్ ఆర్ సైకియాట్రిక్ టోన్స్ అంటే వీళ్ళకి సైకియాట్రిక్ మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతారండి హైపర్ కాల్సిమియా వల్ల. వాళ్ళకి యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఫ్యాటిగ్, ఈజీగా అలసిపోతుంటారు. కొంత ఎనరెక్సియా అంటారు. విపరీతంగా ఆకలేస్తుంటుంది కానీ అది బాడీకి ఒంటి పట్టదు, వెయిట్ లాస్ అయిపోతుంటారు. సో కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. సో వీటిని సైకియాట్రిక్ మోన్స్ ఆర్ సైకియాట్రిక్ టోన్స్ అంటారు. ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతంగా డీహైడ్రేట్ అయిపోతుంటారు ఈ హైపర్ కాల్సిమియాలో. బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పాలిడిప్సియా అంటారు, ఎక్కువ దాహం వేస్తుంటుంది. పాలియూరియా అంటారు, ఎక్కువ యూరిన్కి వెళ్తుంటారు. బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా డీహైడ్రేట్ అయిపోయి టంగ్ దగ్గర డ్రై అయిపోతుంటుంది, యాక్సిల్లా దగ్గర డ్రై అయిపోతుంటుంది. సో వీళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంటుంది. కొంత హైపర్ టెన్షన్ ప్రాబ్లం కూడా ఈ హైపర్ కాల్సిమియాలో చూస్తుంటాం. కార్డియాక్ ఎరిథీమియాస్ అంటాం. అంటే హార్ట్లో వేవ్స్ ఉంటాయి కదా, హార్ట్లో వెళ్ళాల్సిన హార్ట్ బీట్ వేవ్స్ ఇవి ఇర్రెగ్యులర్గా ఒక్కొక్కసారి ఎక్కువ రావడం, ఒక్కొక్కసారి తక్కువ రావడం ఎరిథీమియాస్ అంటాం. ఇది చాలా సీరియస్ హార్ట్ కండిషన్. ఇది కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఎలా తెలుసుకుంటాం అంటే, డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే మెయిన్గా క్లినికల్ డయాగ్నోసిస్ అండి. ఒక డాక్టర్కి ఈ సిమ్టమ్స్ అన్ని చూసినప్పుడు, డౌట్ వేసినప్పుడు వాళ్ళని అడిగితే మీరు ఏమేమి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, అసలు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అడిగితే, అందులో కొంతమంది తెలియక డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ యూజువల్గా వైటమిన్ డికి వారానికి ఒకటి, అంటే వీక్లీ వన్స్ ట్యాబ్లెట్ రూపంలో కానీ సిరప్ రూపంలో కానీ ఇస్తారు. కొంతమంది అది సరిగ్గా వెనకాల సరిగ్గా చూసుకోక 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ డోస్ని డైలీ తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్లో మెయిన్గా హైపర్ విటమినోసిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని క్లినికల్గానే మ్యాక్సిమం డయాగ్నోస్ చేస్తారు. బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, కాల్షియం లెవెల్స్, పీటీహెచ్, పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్, ఫాస్ఫరస్ లెవెల్స్, విటమిన్ డి లెవెల్స్, ఇవన్నీ చెక్ చేసుకుంటే కొంత ల్యాబొరేటరీ టెస్టుల ద్వారా కూడా తెలుస్తుంది. ఈసీజీ కొంత సివియర్ కేసెస్లో ఈసీజీ కూడా తీసి హార్ట్ బీట్, హార్ట్ రేట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి కూడా చెక్ చేసుకుంటాం. సో ఇలా వైటమిన్ డి ఎక్కువైందా, హైపర్ కాల్సిమియా ఉందా అనేది తెలుసుకుంటాం. ఒకవేళ ఇది వస్తే ట్రీట్మెంట్ ఏంటి అంటే, మెయిన్గా ఈ విటమిన్ డి సోర్సెస్ అన్నిటినీ ఆపేసేయాలండి. మీట్ ద్వారా కానీ, ఫోర్టిఫైడ్ ఫుడ్స్ కానీ, విటమిన్ డి సప్లిమెంట్స్ కానీ, ఇవన్నీ ఇమ్మీడియట్గా స్టాప్ చేసేయాలి. సో మిగతాది సిమ్టమాటిక్, ఏవైతే కాల్షియం వల్ల సిమ్టమాటిక్ ఉన్నాయో అవన్నీ సిమ్టమాటిక్ కొంత ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కొంత ఈ కాల్షియం లెవెల్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ హైపర్ కాల్సిమియాకి కాల్సిటోనిన్ అని, బిస్ఫాస్ఫోనేట్స్ అని ఇవి ట్రీట్మెంట్ ఉన్నాయి. కొంత డీహైడ్రేట్ అవుతుంటే, బాగా డీహైడ్రేట్ అవుతుంటే ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తాము, కొంత జాగ్రత్తలు చెప్తాము. సో ఈ జాగ్రత్తలన్నీ చెప్పి డాక్టర్ పర్యవేక్షణలో దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది విటమిన్ డి వాడటం అనేది, కానీ చాలా ప్రాబ్లమ్స్కి దారితీసే అవకాశం ఉంటుందండి. ఈ విషయాలన్నీ డాక్టర్ని అడిగి తెలుసుకొని విటమిన్ డి వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ ఆర్థో కేర్. థ్యాంక్ యూ.